హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తల్లిదండ్రులు, పిల్లలు ఒకరి పట్ల ఒకరి యొక్క బాధ్యతలు కథోలిక తిరుసభ మరియు పరిశుద్ధ గ్రంథ ఆధారితముగా మనం తెలుసుకోబోతున్నాం. తల్లిదండ్రుల యొక్క పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల పట్ల పిల్లల యొక్క బాధ్యతను మనం వాక్యం ద్వారా ధ్యానించి మన యొక్క కుటుంబ జీవితాలను మనము పరిపూర్ణం చేసుకోబోతున్నాం. కనుక ఈ సమయంలో ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన సాన్నిధ్యాన్ని మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ ఈ వాక్యాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మహిమాన్వితుడవైన దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు సమర్పిస్తూ ఉన్నాము. నీ నామమును స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం. ఆదాము ఏవలను సృష్టించి నీ పోలికలో నీ రూపములో చేసి వారిని ఆశీర్వదించిన దేవా, నేడు మా కుటుంబములన్నిటినీ కూడా నీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబము నీ ద్వారానే నడిపించబడుతూ ఉంది. ప్రతి కుటుంబము నీ ద్వారానే ఏర్పాటు చేయబడింది. కీర్తన 127 3వ వచనములో వాక్యం పలుకుతూ ఉన్నట్లుగా, సంతానము, పిల్లలు దేవుడు ఇచ్చు వరము అని పలికిన దేవా, తల్లిదండ్రులకు బిడ్డలను ఇచ్చి ఆ బిడ్డల యొక్క పెంపకాన్ని ఒక బాధ్యతగా తల్లిదండ్రులకు అప్పగించిన నీవు ప్రభువా, నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యమును ఆలకించుచున్న ప్రతి బిడ్డ హృదయము తెరవబడునుగాక. ప్రభువా, ఇది ఒక అభిషేకింపబడిన వాక్యముగా నువ్వు మార్చుమని అడుగుతున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ దైవ సాన్నిధ్యాన్ని ప్రభువా ఈ వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. 2 అంచుల పదునైన ఖడ్గము వలె ఉన్న నీ వాక్యము ప్రభువా మా హృదయములోనికి చొచ్చుకొని పోయి మా మనస్సులను, మా యొక్క హృదయములను ప్రభువా నూతనీకరించునుగా కానీ ప్రార్థిస్తున్నాము. శక్తివంతమైన సమ్మెట వలె ఉన్న నీ వాక్యము, వెలుగు వలె ఉన్న నీ వాక్యము మాలో ఉన్న చీకటిని, అంధకారాన్ని తొలగించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ మా ప్రార్థన మా నాథుడు అయిన యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా సంఘ జీవితంలో ఉన్నాం. ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఈ సంఘములో ఉన్నామంటే దానికి కారణం మన యొక్క కుటుంబం. కుటుంబ జీవితము లేకుండా, కుటుంబము లేకుండా సంఘము లేదు, మనము లేము. సంఘానికి కుటుంబం అనేది ఒక పునాది. మరి తల్లిదండ్రులు, బిడ్డలు కుటుంబానికి ఒక పునాది. మరి ఈరోజు మనం ఈ వాక్యము ఇక్కడ ధ్యానిస్తూ ఉండగా, బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథ ఆధారితముగా ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచాలి, పిల్లల పట్ల ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనేది మొదటగా మనం ధ్యానించి, తదనంతరము పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, తల్లిదండ్రుల పట్ల వారి యొక్క బాధ్యతలు ఏంటి అని చెప్పి మనం వాక్యానుసారముగా తెలుసుకోబోతూ ఉన్నాం. కీర్తన 108 1వ వచనము 1 నుండి 3 వరకు మరియు 6 వచనాలలో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతూ ఉంది. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు అతని మార్గములో నడుచు కుటుంబాలను ప్రభువు దీవించును. ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే, ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలంటే వాక్యానుసారంగా ప్రభువు ఏమంటున్నాడంటే, భయభక్తులు చూపు తల్లిదండ్రులు, బిడ్డలు, దేవుని యొక్క మార్గములో నడుచు కుటుంబాలు. అంటే నీ కుటుంబము దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే, నీ కుటుంబంలో ఉన్న సభ్యులకు దేవుడు అంటే భయము, భక్తి ఉంటే, మీరందరూ కూడా కుటుంబ సమేతముగా బిడ్డలు, తల్లిదండ్రులు కలిసి దేవుని మార్గములో వెళ్తూ ఉంటే, దేవుడు మీ కుటుంబాలని అబ్రహాము కుటుంబం వలె, ఈసాకు కుటుంబం వలె, యాకోబు కుటుంబం వలె, యోబు కుటుంబం వలె, దావీదు కుటుంబం వలె మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎంతో గొప్పగా దేవుని చేత ఎన్నుకోబడ్డాం. సృష్టికి పూర్వమే మనందరం కూడా యేసుక్రీస్తునందు దేవుని చేత పిలువబడ్డాము, దేవుని చేత మనము ఎన్నుకొనబడ్డామని చెప్పి మనకు వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, అందుకని ప్రతి తల్లిదండ్రుల యొక్క బాధ్యత దేవుడు వారికి ప్రసాదించిన కుటుంబానికి, బిడ్డలకి, వారందరికీ కూడా బేసిక్ నీడ్స్ వారి యొక్క మొదటి బాధ్యత ఏంటంటే, తల్లిదండ్రులు, పిల్లలు కలిగిన ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత వారికి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా అన్నం కావచ్చు, భోజనం కావచ్చు, షెల్టర్ కావచ్చు,
ఉండటానికి ఒక వసతి కావచ్చు, బట్టలు కావచ్చు, మరి అదేవిధంగా పిల్లలు ఒక హైజీన్, ఒక పరిశుభ్రమైన ఒక వాతావరణంలో ఎదగటం, పరిశుభ్రతని పిల్లలకి నేర్పించటం. ఎందుకంటే అది వారి యొక్క శారీరకమైన మానసికమైన ఎదుగుదలకు దోహదపడుతూ ఉంది. ఇలా ప్రతి తల్లి తండ్రి పిల్లలకి బేసిక్ నెసెసిటీస్, బేసిక్ నీడ్స్ అవన్నీ కూడా పరిపూర్ణం చేయాలి. ఎందుకంటే మనం వాక్యం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా, 1 తిమోతికి రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం పలుకుతోంది, కానీ ఎవ్వడైనను విశేషించి తన కుటుంబమును గూర్చి శ్రద్ధ వహించనిచో అతడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అంటే నువ్వు దేవునిలో విశ్వాసిగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా, అయితే నీకు నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల ఒక బాధ్యత ఉంది. ఫాదర్, ఒక తండ్రిగా యు ఆర్ ఏ ప్రొవైడర్. నువ్వు సమకూర్చువాడవు. పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తూ మనకి ఏ విధంగా సమకూరుస్తూ ఉన్నాడో, ఈ లోకములో ఒక తండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డలకు సమకూర్చాల్సిన బాధ్యత నీకుంది. కనుకనే వాక్యం ఏం చెప్తుంది, ఒకవేళ నీ బిడ్డల పట్ల తల్లిదండ్రులు మీరు మీ బిడ్డలకు సమకూర్చకపోతే, ఇఫ్ యు డు నాట్ ఫుల్ఫిల్ దేర్ బేసిక్ నీడ్స్, యు ఆర్ వర్స్ దాన్ ఎన్ అన్బిలీవర్. అవిశ్వాస కంటే కూడా నువ్వు చాలా చెడ్డవాడు అని చెప్పి వాక్యం పలుకుతా ఉంది. అంటే దేవుడు మనకు నేర్పించే సత్యము ఇదే. రెండవదిగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులు బిడ్డలకి ప్రోద్బలం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత ఇది. ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అంటే, మొదటగా ఇమోషనల్ సపోర్ట్. ప్రతి బిడ్డలకి బిడ్డలు మానసికంగా ఎదగటానికి, మానసిక పరిపక్వత పొందుకోవడానికి తల్లిదండ్రులు ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. మానసికంగా వాళ్ళు మెచ్యూరిటీ కలిగి ఉండటానికి తల్లిదండ్రులు పిల్లలు పసితనంలో ఉన్నప్పటి నుంచే ఒక బలమైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. అంటే పిల్లలు మానసికంగా ఎదగటానికి నీ వంతున నువ్వు సహకారాన్ని అందించాలి, ప్రోద్బలాన్ని అందించాలి. యూ హ్యావ్ టు గివ్ ఎంకరేజ్మెంట్ టు ద చిల్డ్రన్. మీరు మీ పిల్లలు తప్పు చేసినప్పుడు కానీ, వారు ఎదగాల్సిన రీతిలో ఎదగకపోవటం వలన కానీ, వారిని కించపరుస్తూ, చిన్న చూపు చూస్తూ వారిని గురించి మాట్లాడుతూ ఉంటే, ఒరే విధవ, నీకు పనికి రాదు, నీకేమి చేత కాదు అని చెప్పి అలాంటి సూటిపోటులు మాటలు మాట్లాడుతూ ఉంటే, ఇవన్నీ కూడా ఆ పిల్లల యొక్క మనస్తత్వానికి గుచ్చుకొని వారు ఆ విధంగా తయారవుతారు. మా అమ్మ నాన్న నన్ను ఈ విధంగా అన్నారు అంటే నేను చేతగాని వాడిని, నేను వెదవని, నాకేం చేత కాదు, నేను పైకి ఎదగలేను, నాకు చదవనీక రాదు, నాకు ఎలాంటి తలాంతులు లేవు, నాకు ఎలాంటి టాలెంట్స్ లేవు, నాకు ఎలాంటి స్కిల్స్ లేవు, నాలో ఎలాంటి ప్రతిభ లేదు అని చెప్పి వారందరూ నాలో ఎలాంటి నైపుణ్యం లేదని చెప్పి వారిలో ఆ మాటలు బలంగా వారిలో నాటుకొని పోయి వారు జీవితంలో ఎదగలేకుండా ఉండబోతున్నారు. చాలా మంది పిల్లలు ఈ యొక్క తల్లిదండ్రుల మాటల వల్ల, ఎక్కువ ముఖ్యంగా డిస్కరేజ్ చేసే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, ఈ మాటల వల్ల పిల్లలందరూ కూడా వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒకలాంటి అభద్రతాభావం కలిగి సమాజంలో అడల్ట్స్గా మారినప్పుడు, యువకులుగా మారినప్పుడు, యువతులుగా మారినప్పుడు వారు ఎదగలేకపోతున్నారు. ప్రపంచంలో అందరితో పాటు కలిసి ముందుకు సాగలేకపోతున్నారు. వారు వెనుకబడిపోతున్నారు. సో మీరు తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అంటే, ఇమోషనల్గా మీరు వారికి ప్రోద్బలం ఇవ్వాలి, ప్రోత్సాహం ఇవ్వాలి. యూ హ్యావ్ టు గివ్ ఎ పుష్, ఎమోషనల్లీ ఎంకరేజ్మెంట్. మరి ప్రతి ఒక్క బిడ్డకు ఎమోషనల్గా ప్రేమ కావాలి, యాక్సెప్టెన్స్ కావాలి. ఏ తల్లి అయితే తండ్రి అయితే తనను అంగీకరిస్తారో ఆ పిల్లలు ప్రేమలో ఎదుగుతారు, మానసికంగా పరిపక్వత కలిగి ఉంటారు, భద్రతాభావం ఉంటుంది. మానసికమైన ఎదుగుదల చాలా బాగా, శారీరకంగా ఏ విధంగా ఎదుగుతారో మానసికంగా అదే విధంగా ఎదుగుతారు. ఒకవేళ ఇలాంటి అభద్రతా భావం కలిగిందనుకో, ఇఫ్ ద చిల్డ్రన్ హ్యావ్ ఫేస్డ్ రిజెక్షన్, అన్ఎక్సెప్టెన్స్, ఒక తల్లిదండ్రుల చేత నిరాకరింపబడ్డారు, తల్లిదండ్రుల చేత సరియైన ప్రేమ పొందుకోలేదు, తల్లిదండ్రుల చేత తిరస్కరింపబడ్డారనే భావన, అమ్మా నాన్న సరిగా చూసుకోలేదు, నాకు ప్రేమ పంచలేదు అని చెప్పి వారిలో ఆ భావన కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నా తల్లి తండ్రి నన్ను దగ్గరికి తీసుకోలేదని చెప్పి ఆ బాధ కలిగినప్పుడు, ప్రియులారా, ఆ యొక్క మెమరీస్ అనేవి అవి ఒక ఆంతరంగిక గాయాలుగా వారిలో ఉండిపోయి వారి వ్యక్తిత్వము రూపొందే విషయంలో ఇవన్నీ కూడా ఒక బలమైన పాత్రను పోషిస్తాయి. వారి సరి అయిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు, వారి వ్యక్తిత్వంలో లోపాలు వస్తాయి. భవిష్యత్తులో ఇది వారి యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. కనుక ప్రతి తల్లి తండ్రి
మీ బిడ్డలు ఎమోషనల్గా, మానసికంగా ఎదగటానికి మీరు సహాయపడాలి. వారిని ప్రేమించాలి, వారిని అంగీకరించాలి, వారిని మందలించాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా మందలించాలి. వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ వారిని మందలించాలి. వారిని తృణీకరించకూడదు. వారికి లేనిపోని మాటలు, వ్యర్థమైన మాటలు పలికి వారి హృదయాలను, వారిని మనసులను గాయపెట్టి, ప్రియులారా, ఆంతరంగిక గాయాలతో వారు అభద్రతాభావం కలిగి ఉండేలా మీరు చేయకూడదు. రెండవదిగా మనం చూసినట్లయితే ఎమోషనల్ సపోర్ట్తో పాటు ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ మీరు పిల్లలకి ఇవ్వాలి. ఒక తల్లిగా, తండ్రిగా మీ బాధ్యత అది. పిల్లలకి ఒక భవిష్యత్తును మీరు ఏర్పాటు చేయాలి. వారు చదువుకోవటానికి కావలసిన వనరులు మీరు సమకూర్చాలి. పిల్లలకి మంచి వైద్యం ఇవ్వాలి. నేను చాలామంది తల్లిదండ్రులకు చెప్తాను, మీరు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వారికి మంచి చదువు ఇవ్వండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు. వారు చదువుకున్న ఆ తెలివితేటలతో, వారు సంపాదించుకున్న ఆ జ్ఞానంతో, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికి, వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకుంటారు. సో నేను ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఇదే. వారి కోసం మీరు ఆస్తులు కూడబట్టకపోయినా పర్వాలేదు, వారి కోసం మీరు పొలాలు, డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వారికి మంచి ఎడ్యుకేషన్, మంచి చదువుని ఇవ్వండి. వారి కాళ్ళ మీద వారు నిలబడి వారు ముందుకు వస్తారు. మరి అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మూడవ మెడికల్ సపోర్ట్. మీ పిల్లలకి మీరందరూ కూడా మెడికల్గా వారికి ఏమైనా అవసరమైతే చిన్నతనంలో, ముఖ్యంగా పసితనంలో 1 నుంచి 4 సంవత్సరాల వయసులో వారి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, అవన్నీ కాలానుక్రమంగా, సమయానుకాలంగా అవన్నీ ఇప్పించాలి. ఒకవేళ ఇప్పించలేకపోతే భవిష్యత్తులో వారి యొక్క జీవితం మీద, వారి యొక్క ఎదుగుదల మీద చాలా ప్రభావం పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు వ్యాధులు బయటపడవు, కానీ ఒక వయసు దాటిన తర్వాత, నడి వయసు దాటిన తర్వాత ఆ యొక్క బాల్యంలో జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన దాని ప్రభావం వారు యవ్వనులుగా ఎదుగుతున్నప్పుడు, అడల్ట్స్గా మారినప్పుడు, నడి వయసు దాటినప్పుడు దాని ప్రభావం అనేది చాలా గొప్పగా పడుతుంది. కనుక మీరందరూ కూడా పిల్లలని ఆ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ అనేది, మెడికల్ అటెన్షన్ అనేది, మెడికల్ సపోర్ట్ అనేది పసితనంలో చాలా ముఖ్యం. మీరు జాగ్రత్తగా వహించాలి. ఒకవేళ వాళ్ళ అనారోగ్యం పారైనప్పుడు వారిని సరి అయిన సమయంలో ట్రీట్మెంట్ అందించాలి. అది పేరెంట్స్గా మీ బాధ్యత. అంతేకాదు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లలు పసితనంలో ఉన్నప్పుడు, పిల్లలుగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి చెడు ఎక్కువగా తెలియదు. వారిని హానిపరిచే వస్తువులు కానీ, ఇతరత్ర ఏది కానీ వారి దరిదాపులలో ఉంచకూడదు. ఎందుకంటే పొరపాటున ఒక యాసిడ్ బాటల పక్కన పెట్టారనుకో, బాబు పాప 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, వాళ్ళకి అది యాసిడ్ కాలుతుందని తెలియదు. పొరపాటున దాని దగ్గరికి వెళ్ళి తాగారనుకో, పొరపాటున ఒంటి మీద పడింది, కళ్ళ మీద పడింది, తర్వాత అక్కడ ఎందుకు పెట్టాను అని చెప్పి బాధపడినా లాభం ఉండదు. అంటే పిల్లలకు, అందుకని మీరు చూడండి, కొన్ని మెడిసిన్స్ మీద, కొన్ని బాటిల్స్ మీద డు నాట్ కీప్ ఇన్ ద రీచ్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు. అంటే పిల్లలకు అందుబాటులో విధంగా ఇది పెట్టకూడదు అంటారు. సో అది మనము జాగ్రత్తగా చూసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా, మొదటగా యాజ్ వి సా టిల్ నౌ, మొదటగా మనం పిల్లలకి వాళ్ళకి ఒక బేసిక్ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. మరి రెండవదిగా వాళ్ళకి సపోర్ట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు. ఇక మూడవది ప్రియులారా, మీరు మీ పిల్లలకి మోరల్ వాల్యూస్, నైతిక విలువలు నేర్పించాలి. ముఖ్యంగా వారి పసితనంలో ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ మోరల్ వాల్యూస్ అనేవి, నైతిక విలువలు అనేవి మీరు క్రమక్రమంగా మీరు కథల రూపంలో కావచ్చు, లేకపోతే మాటల రూపంలో కావచ్చు, వారిని దగ్గర కూర్చోబెట్టుకొని నైతిక విలువలు నేర్పిస్తే వారు పెరిగి పెద్దవారైనప్పుడు ప్రియులరా, ఈ నైతిక విలువలే, ఈ మోరల్ వాల్యూస్, ఆ నైతిక విలువలే వారిని నిలబెడతాయి, వారిని కాపాడుతాయి. క్రమశిక్షణ కలిగిన జీవితం వారికి అలవడాలి అంటే, చెడు అలవాట్లకు లోనవ్వకుండా బాధ్యతాయుతమైన సంఘ జీవితం జీవించాలి, ఆధ్యాత్మికమైన జీవితం జీవించాలి అంటే ప్రియులారా, పిల్లలకి నైతిక విలువలు నేర్పించడం అనేది చాలా ముఖ్యం. ఇక నాలుగవది ప్రియులారా, మీ పిల్లలకి ఒక అనుకూలమైన, భద్రతాపరమైన అనుకూలమైన వాతావరణాన్ని మీరు కల్పించాలి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్. యూ నీడ్ టు ప్రొటెక్ట్. ఈ రోజులలో మనం చాలా మందిని చూస్తున్నాము, పిల్లలు అనేక మంది కూడా దే ఆర్ సబ్జెక్టెడ్ టు అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెక్షువల్ అబ్యూస్, లైంగికపరమైన దుర్వినియోగం. అనేక మంది పిల్లలని సొంత కుటుంబ సభ్యులే కావచ్చు, బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, పిల్లలని వారి యొక్క దురుద్దేశం కోసం ఉపయోగించుకుంటున్నారు.
కొంతమంది గ్రామాలలో మనం చూసినట్లయితే పిల్లలని పిలిచి బీడీలు తెప్పించుకోవటం, సిగరెట్లు తెప్పించుకోవటం, మందు తెప్పించుకోవటం, ఇలాంటి వాటి కోసం వాడుకుంటూ ఉంటారు. చెడు పనులు చేయడానికి, చెడు క్రియలు చేయడానికి పిల్లల్ని వాడుకుంటూ ఉంటారు. మీరు మీ పిల్లల్ని ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నారో మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే పసితనములో వీరు ఇలాంటి వాటికి ఉపయోగించుకోవడం ద్వారా వారు పెరిగి పెద్దవైన తర్వాత అలాంటి అలవాట్లే వాళ్ళు అందిపుచ్చుకుంటారు. కనుక మీ పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఎలాంటి పరిస్థితులలో పెరుగుతున్నారు, వారి చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంది అని చెప్పేది మీరు తల్లిదండ్రులుగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పిల్లల పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరి మధ్య పెరుగుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి పెద్దవాళ్ళు పిల్లలతో కలిసి తిరుగుతున్నారు, పిల్లల చేత వారు ఎలాంటి పనులు చేపించుకుంటున్నారు, ఇవన్నీ గమనించే సమయము తల్లిదండ్రులకు ఉండట్లేదు. సాయంత్రం తిరిగి వస్తున్నారు, అలసిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పిల్లలతో ఏదో కాసేపు గడిపి వాళ్ళతో హోంవర్క్ చేయించి పడుకోవటం. ఒకవేళ పిల్లలు త్వరగా ఇంటికి వస్తే అక్కడున్న ఆయాలు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఎలాంటి వాతావరణంలో వారు పెరుగుతారు. ఎందుకంటే పిల్లలుగా ఎదిగే సమయంలో సరి అయిన వాతావరణం కలిగించకపోతే వారిలో ఉన్న అలవాట్లు, ఎందుకంటే కొన్ని అలవాట్లు వ్యక్తిత్వము ప్రియులారా సైకలాజికల్గా, సైంటిఫికల్గా మనం గమనిస్తున్నాము. వారి యొక్క వ్యక్తిత్వం అనేది పసితనంలోనే ఎక్కువగా, బాల్యములోనే ఎక్కువగా రూపొందుతూ ఉంది. సో పిల్లలు ముఖ్యంగా బాల్యములో ఉన్నప్పుడు వారు ఎదగటానికి ఒక భద్రతాపరమైన కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్, ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్, అలాంటి ఒక వాతావరణాన్ని మనం పిల్లలకు కల్పించాలి. అప్పుడే మీ పిల్లలు సరి అయిన విధముగా వాళ్ళు మానసికముగా, ఆధ్యాత్మికంగా కావచ్చు, లేకపోతే ఇంటలెక్చువల్గా, జ్ఞానపరంగా కావచ్చు, సరి అయిన విధంగా వాళ్ళు ఎదుగుతారు. మరి అదేవిధంగా మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడా, మీ పిల్లలు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలంటే వారికి మీరు సమయాన్ని కేటాయించాలి. యూ హ్యావ్ టు లిజన్ టు యువర్ చిల్డ్రన్. వారి యొక్క బేసిక్ నీడ్స్ తీర్చడమే కాదు, వారిని ఆర్థికంగా కానీ, ఎడ్యుకేషనల్ పరంగా కానీ, ఇమోషనల్గా మానసికంగా కానీ, లేకపోతే మెడికల్ పరంగా కానీ వారిని సపోర్ట్ చేయటమే కాకుండా, మీ పిల్లలకి నైతిక విలువలు నేర్పించడమే కాకుండా, మీ పిల్లల్ని ఒక ప్రొటెక్టివ్ వాతావరణంలో పెంచడమే కాకుండా, మీ పిల్లలు చెప్పేది వినటానికి సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే చాలామందికి పిల్లలు ఏం చెప్తున్నారు, వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, వారికి ఏం జరుగుతుందో అనేది వారు ఎక్స్ప్రెస్ చేయడానికి చాలామంది తల్లిదండ్రులు అవకాశం ఇవ్వటం లేదు, సమయం ఇవ్వటం లేదు. పిల్లల్ని చాలామంది తల్లిదండ్రులు చీదరించుకుంటూ ఉంటారు, కోపగించుకుంటూ ఉంటారు. ఒకవేళ పిల్లలు ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే, అరే నీకేం తెలియదు అమ్మాయి అని చెప్పి వారిని చిన్న చూపు చూస్తూ ఇలా దులిపేస్తూ ఉంటాం. వి బిలిటిల్ దెమ్, వి కన్సిడర్ దెమ్ యాజ్ పీపుల్ హూ ఆర్ ఇమ్మెచ్యూర్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు గివ్ అస్. కానీ యేసుక్రీస్తు ప్రభు చూడండి, మీ మనస్తత్వము, మీ వ్యక్తిత్వము పిల్లల వలె మారినదే తప్ప మీరు పరలోక రాజ్యంలో అడుగు పెట్టడన్నాడు. ప్రభువు పిల్లల యొక్క ప్రాముఖ్యతను ఆయన గుర్తించాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, తల్లిదండ్రులు బిడ్డల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారు. మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నప్పుడు శిష్యులందరూ కూడా అడ్డగించి, ఆయన అలసిపోయాడు, ఆయనకు సమయం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మందలిస్తూ ఉంటే యేసు ప్రభు ఏం చేశాడు? శిష్యులను మందలించాడు. చిన్న పిల్లలని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము అలాంటి వారికే చెందినది అని చెప్పి వారిని దగ్గరికి పిలుచుకొని వారికి సమయాన్ని ఇచ్చి, వారు చెప్తున్న మాటలు విని వారిని దీవించి ఆశీర్వదించి వారిని పంపించి వేశాడు. జీసస్ గేవ్ టైమ్ టు చిల్డ్రన్, నాట్ ఓన్లీ ఎల్డర్ పీపుల్, నాట్ ఓన్లీ అడల్ట్స్, నాట్ ఓన్లీ మెన్ అండ్ విమెన్. జీసస్ గేవ్ టైమ్ ఈవెన్ టు ద చిల్డ్రన్. యేసుక్రీస్తు ప్రభు, మన ప్రభువు ఒక సుమాతృక చూపించాడు, పిల్లలకి సమయం ఇచ్చాడు, చిన్నారి బిడ్డలకి సమయం ఇచ్చాడు, బాలబాలికలకి సమయం ఇచ్చాడు. మరి నీవు ఒక తల్లిగా, తండ్రిగా నీ బిడ్డల కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? పిల్లలతో సమయాన్ని గడపటం ద్వారా నీవు వారితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నావు. ఆ అనుబంధంలో పిల్లలు వారి మనసులో ఉన్న వ్యక్తిత్వాన్ని, వారి మనసులో ఉన్న భావాలని నీతో పంచుకోగలుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఒక విషయం గమనించండి తల్లిదండ్రులారా, పిల్లలు ఎదిగినప్పుడు, యుక్త వయసులోనికి వచ్చినప్పుడు మీరు సమయం ఇవ్వకపోవటం ద్వారా వారు ఒక స్వేచ్ఛా స్వతంత్ర జీవితానికి వచ్చినప్పుడు, వెన్ దే హ్యావ్ ఫ్రీ విల్, వెన్ దే క్యాన్ మేక్ దేర్ ఓన్ డిసిషన్స్, స్వేచ్ఛా స్వతంత్రాలు కలిగి తమ సొంత నిర్ణయాలు తీసుకునే ఒక స్టేజ్కి ఎదిగినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. మీరు సమయం ఇవ్వటం లేదు కనుక ఆ సమయాన్ని బయట వెతుక్కుంటున్నారు. మీరు ప్రేమను ఇవ్వటం లేదు కనుక ఆ ప్రేమను బయట వెతుక్కుంటున్నారు.
మీరు ఆ సమయంలో పిల్లలకి ఏదైనా చెప్పాలని చూసినప్పుడు వాళ్ళు మీ మాట వినరు. ఎందుకు? పిల్లలు మీకు చెప్పాలని ప్రయత్నించినప్పుడు మీరు వినలేదు కనుక, మీరు సమయాన్ని ఇవ్వలేదని కనుక. ఇప్పుడు మీరు చెప్పాలని చూస్తే వాళ్ళు మీకు సమయాన్ని ఇవ్వరు, మీరు చెప్పేది వినరు. మీరు చెప్పేది వినరు. నువ్వేం చేశావో పౌలు గారు అంటారు, వాట్ యు సో యు రీప్. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్నే ప్రతిఫలంగా స్వీకరిస్తున్నావు. ఏదైతే నువ్వు సమయాన్ని ఇస్తే వాళ్ళు కూడా నీకు సమయాన్ని ఇస్తారు. నువ్వు వారి మాట వింటూ ఉంటే, వాళ్ళు చెప్పేది నువ్వు వాళ్ళకి సమయాన్ని ఇచ్చి వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉంటే, వినేదానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటే వాళ్ళు కూడా నువ్వు చెప్పేదానికి ప్రాముఖ్యతనిస్తారు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు వచ్చి నాతో అంటుంటారు, గురువుల దగ్గర మొరపెడుతూ ఉంటారు, దైవజనుల దగ్గర మొరపెడుతూ ఉంటారు, పిల్లలు మా మాట వినట్లేదు, పిల్లలు మా మాట వినట్లేదు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, వారు పిల్లలుగా ఉన్నప్పుడు వారు చెప్పేది మీరు ఆలకించారా? వారు బాల్యంలో ఉన్నప్పుడు, వారి పసితనంలో ఉన్నప్పుడు, వారి హాభావాలు, వారి ఇమోషన్స్, వారి ఫీలింగ్స్, వారి థాట్స్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు వాళ్ళకి సమయం ఇచ్చావా? సమయం ఇవ్వకుండా ఒక పక్కకు నొట్టి వేస్తే వాళ్ళు ఫీల్ అయిపోయి మానసికంగా బాధపడుతూ పక్కకు వెళ్ళిపోయారు. ఆ గాయాన్ని ఎవరు తీసివేస్తారు? ఈరోజు వాళ్ళు అందుకే చాలామంది తల్లిదండ్రులు వారికి తగిన పర్యవస్థానాలను ఈరోజు అనుభవిస్తున్నారు. సొసైటీలో తల్లిదండ్రులు చాలా బిజీగా ఉండి పిల్లలకి ఇవ్వాల్సిన సమయాన్ని వాళ్ళకి ఇవ్వలేకపోవటం వలన ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అన్నిటికంటే ముఖ్య విషయము ఆధ్యాత్మికమైన జీవితం. ఆధ్యాత్మికమైన జీవితం. మన వాక్యం చదువుతున్నాం ప్రియ సహోదరి సహోదరుడా. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, తనయుని ప్రేమించు తండ్రి వానిని క్రమశిక్షణకు లోబర్చును. ఎవరైతే తమ బిడ్డలను ప్రేమిస్తారో ఆ బిడ్డలని వారు క్రమశిక్షణకు లోబరుస్తారంట. సో ఆధ్యాత్మికంగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా పిల్లలకి నీ ప్రేమను పంచడమే కాదు, వారికి సమకూర్చడమే కాదు, వారి యొక్క అవసరాలు తీర్చడమే కాదు, వారికి నైతిక విలువలు నేర్పించడమే కాదు, వారిని ఒక భద్రతాపరమైన వాతావరణంలో పెంచడమే కాదు, మీ పిల్లలు చెప్పడానికి మీ పిల్లలకి సమయం ఇవ్వటమే కాదు, వారు చెప్పేది ఆలకించడమే కాదు. ప్రియులరా, మీరు వారిని ప్రేమిస్తూ వారు దారి తప్పుతూ ఉంటే క్రమశిక్షణకు లోబర్చాలి. ఈరోజు పేరెంట్స్ చేస్తున్న తప్పు ఇది. అతి గారాబం పేరు మీదుగా పిల్లవాడు బాధపడతాడు, అమ్మాయి బాధపడుతుంది అని చెప్పి నిర్లక్ష్య భావాన్ని చూపిస్తూ వారు చేసే పనిని సమర్థిస్తూ వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళే నేర్చుకుంటారులే అని చెప్పి ఉదాసీనంగా ఉంటూ పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నారు. మీ భవిష్యత్తుని నరకముగా మార్చుకుంటున్నారు. మీరు నేర్పంది వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు? మీరు చెప్పంది వాళ్ళెప్పుడు తెలుసుకుంటారు? తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రులే మొదటి గురువులు. మీరు చెప్పేదే వాళ్ళు వింటారు, మీరు నేర్పించేదే వాళ్ళు చూస్తారు. పిల్లల్ని దండించడం అంటే ఇక్కడ కర్ర తీసుకొని కొట్టడమో, బెల్ట్ తీసుకొని కొట్టడమో ఇలా కాదండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఫిజికల్ అబ్యూస్. పిల్లలు తప్పు చేసినప్పుడు వారికి సరిదిద్దటము అంటే, వారిని దండించటము అంటే ప్రియులారా, వారికి అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు చెప్పటం, లేకపోతే వారికి ఎక్కువ మనసు మీద గాయపడకుండా, శారీరకంగా గాయపడకుండా దండించటం, మందలించటం. ఇలా చేయటం ద్వారా మీరు వారి భవిష్యత్తుని పరిపూర్ణ సెక్యూర్ చేస్తున్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరుల, మనకు వాక్యం పలుకుతా ఉంది. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలంట? వారిని ఆశీర్వదించాలి. పేరెంట్స్ హ్యావ్ టు బ్లెస్ ద చిల్డ్రన్. Parents have to learn about God from the parents. Children have to learn about God from parents. పిల్లలు దైవ భయములో, దైవ జ్ఞానములో ఎదగాలి అంటే అది తల్లిదండ్రుల దగ్గర నుంచే ప్రారంభం కావాలి. అందుకనే మనం వాక్యం చదువుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనము, యావే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకొని వచ్చిన తర్వాత వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఆనాడు మీరు కన్నులారా గాంచిన అంశములను మరవకూడదు. ఎందుకంటే ఐగుప్తులో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి ఈ కార్యములన్నీ వాళ్ళు కన్నులారా చూశారు. దేవుడు ఇజ్రాయేలీ ప్రజలని ఎర్ర సముద్రం కూడా తన మహత్తరమైన గొప్ప శక్తితో నడిపించాడు. ఫరో సైన్యము నుండి ఇజ్రాయేలీ ప్రజలను కాపాడాడు. మరి ఆ మహత్తరమైన గొప్ప కార్యాలను చూసిన ఇజ్రాయేలు ప్రజలు ఏం చేయాలంట? ఆ అంశములను, ఆ క్రియలను మీరు మరవకుడు, వారిని మీ కుమారులకు, మీ మనవలకు కూడా తెలియచేయుడు. అంటే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క క్రియలు తల్లిదండ్రులు మీరు బిడ్డలకు తెలియచేయాలి. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డను తీసుకొని పోయి బిడ్డని ఇతరులకు పరిచయం చేస్తూ ఉంటారు. ఇదిగో మీ తాత, మీ నానమ్మ, మీ అమ్మ, మీ నాన్న, మీ బాబాయి, మీ పిన్ని, మామయ్య, ఇలా అందరినీ
బిడ్డకి పరిచయం చేస్తారు. ఆ బిడ్డ ఏం చేస్తుంది? అమ్మ, తాత, నాన్న, మామయ్య, అక్క, అన్న, తమ్ముడు అని చెప్పి బిడ్డ పిలుస్తుంది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరు పరిచయం చేశారు? తల్లి తండ్రి పరిచయం చేశారు. అలాగే నీ బిడ్డకి దేవుణ్ణి పరిచయం చెయ్యి. ఇంట్రడ్యూస్ గాడ్ టు యువర్ చైల్డ్. నీ బిడ్డకి పసితనములో ఉన్నప్పుడే దేవుణ్ణి పరిచయం చేయి. ఇదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొక్క కార్యములు నీ బిడ్డకు పరిచయం చేయి. అదేవిధంగా మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ముఖ్యంగా ప్రియ సహోదరి సహోదరుడా, మనం వాక్యం చదువుతున్నాము. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయములో మనం వాక్యం చదివినట్లయితే ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. ముఖ్యంగా 7వ వచనం చదువుదాం, 5 నుంచి చదువుదాం. మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింపుడు. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడు విస్మరింపకుడు. వీనిని అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీ పిల్లలకు బోధింపుడు. మీరు ఇంటనున్నను బయటనున్నను, శ్రమించుచున్నను విశ్రాంతి తీసుకొనుచున్నను వీరిని గురించి ముచ్చటింపుడు. అంటే పిల్లలకి మనమే తల్లిదండ్రులు ఏం చేయాలి? దేవుని గురించి తెలియచేయాలి, దేవుని యొక్క కార్యములను గురించి తెలియచేయాలి, దేవుని యొక్క ఆజ్ఞలను బోధించాలి, దేవుని మార్గంలో ఎలా నడవాలో, ఎలా జీవించాలో మీ పిల్లలకు చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? ఇంట ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే దేవుని గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలో పిల్లల గురించి మీరు చెప్పాలి. దేవుని గురించి మీ పిల్లలకు తెలియచేయాలి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు సమయం లేక, పని ఒత్తిడి వలన పని మీదనే ఎక్కువ ప్రాధాన్యత నిలిపి, ఇక్కడ వాక్యం ఏం పలికింది? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ప్రేమించు, నీ దేవుణ్ణి ఆరాధించు అన్నారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు? ఈరోజు పిల్లలు గుడికి రావటం లేదంటే, పిల్లలు దేవునిలో ఎదగటం లేదంటే, యవనస్తులు దారి తప్పుతున్నారంటే, పెద్దలు దారి తప్పుతున్నారంటే, వారు పసితనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా ఒక సుమాతృక మీరు చూపించలేకపోయారు. తల్లి తండ్రిగా మీరు ఉదయమే లేచి దేవాలయానికి వెళ్తే, ఉదయమే లేచి దేవునికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు. తల్లి తండ్రి మోకరించి ప్రార్థన చేస్తున్నారు అంటే వారికి అర్థమవుతుంది వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు చేయనిది వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోరండి, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రుల యొక్క సుమాతృక అంటే మీ యొక్క జీవన విధానము వారి మీద ఎంతో ముద్రితమై ఉంటుంది. మీ నడవడిక, మీరు చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని, వారి యొక్క నడవడికను పసితనంలోనే ప్రభావితం చేస్తాయి. నువ్వు ప్రార్థించే వ్యక్తివి కాకపోతే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివి కాకపోతే, నువ్వు దేవుణ్ణి వెదికే వ్యక్తివి కాకపోతే వారు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా ఉంటారు? మనం అదే విధంగా చూస్తున్నాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం పలుకుతుంది, బాలునికి తాను నడవవలసిన మార్గమును గురించి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడడు. ట్రైన్ యువర్ చైల్డ్ ఇన్ ద వే యూ షుడ్ గో, అండ్ వెన్ హీ బికమ్స్ అడల్ట్, వెన్ హీ గ్రోస్ అప్, హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద వే ఆఫ్ గాడ్. అంటే పసితనములోనే మీ పిల్లలకి ఒక సరి అయిన దేవుని మార్గాన్ని మీరు తెలియపరచాలి. మరి అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46వ వచనంలో వాక్యం పలుకుతుంది, మీ పిల్లలను ఈ ఆజ్ఞలు ఎలా పాటింపవలనని చెప్పుడు. మనము దావీదు రాజు మనకి చాలా మంచి ఉదాహరణ. తాను ముసలివాడైన సమయంలో తన కుమారుడైన సొలొమోనును పిలుచుకొని ఈ విధంగా బుద్ధి మాటలు చెప్తున్నాడు. మొదటి రాజుల దినచర్యల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తూ జీవించమని, ఆ ఆజ్ఞానుసారముగా నువ్వు జీవిస్తే దేవుడు అతనిని గొప్పగా ఆశీర్వదిస్తాడని, తన యొక్క ఆశీర్వాదకరమైన జీవిత రహస్యము ఇదేనని చెప్పి దావీదు రాజు సొలొమోనుకి హితబోధ చేస్తున్నాడు. సో నీ యొక్క రహస్యాన్ని కూడా నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి. ఎందుకు అంటే ప్రియులారా, ఎందుకు దేవుని ఆజ్ఞలు తెలియచేయాలి? ఎందుకు దేవుని ఆజ్ఞలు నేర్పించాలి? ఎందుకు దేవుని గురించిన సత్యాన్ని నీ బిడ్డలకు పసితనంలోనే, చిన్న బాల్యంలోనే ఇవ్వాలి, యవన ప్రాయంలో ఎదుగుతుంటే ఇవ్వాలి అంటే కీర్తన 119:9వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, యువకుడు విశుద్ధ జీవితమును ఎలా జీవించగలడు? నీ ఆజ్ఞలను పాటించుట వలననే కదా. యువకుడు యవన వయసులో దారి తప్పకుండా సరైన మార్గంలో నడవాలంటే దేవుని ఆజ్ఞలు ముందుగానే తెలిసి ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఎరిగిన వ్యక్తి తప్పు త్రోవ పట్టడు. ఒకవేళ దారి తప్పినా కానీ తెలుసుకొని ఎమ్మటే తిరిగి వస్తాడు. అందుకని 119:11వ వచనంలో, కీర్తన 119:11వ వచనంలో వాక్యం చూస్తున్నాము, నేను నీకు ద్రోహముగా పాపము చెయ్యకుండుటకు నీ వాక్యమును నా హృదయములో నిలుపుకుంటుని అని చెప్పి కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. అంటే దేవుని వాక్యము బిడ్డల హృదయములో ఉన్నప్పుడు వారి పాపములో పడిపోయే ఆస్కారాలు చాలా తక్కువ.
అదేవిధంగా కీర్తన 119, 105 వచనములో వాక్యం పలుకుతా ఉంది, నీ వాక్యము నా పాదములకు ద్వీపము, నా త్రోవకు వెలుగు. అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, దేవుని వాక్యములో ఎదుగుతున్నప్పుడు ఆ వాక్యము వారి జీవితాన్ని, వారి పాదాలకి ఒక దీపముగా ఉంటుందంట, వారి యొక్క త్రోవకు ఒక వెలుగుగా ఉంటుందని చెప్పి మనం వాక్యం చూస్తున్నాం. మనము లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలిగిన వాడయ్యనని చెప్పి అక్కడ వాక్యము రాయబడి ఉంది. పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సో తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీ బిడ్డలకి దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుని గురించి బోధించాలి, దేవుని ఆజ్ఞలను తెలియచేయాలి. అది వారి జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దేవుని గురించి తెలియచేసే సమయంలోనే తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల్ని దీవించాలి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని దీవిస్తున్నారు? అబ్రహాము చూడు, తన యొక్క కుమారుడు ఈసాకును పిలుచుకొని మనం చూస్తున్నాం, ఈసాకును దీవించాడు. ఈసాకు యాకోబును పిలుచుకొని యాకోబును దీవించాడు. యాకోబు మనం చూస్తున్నాము ఆది కాండము 48వ అధ్యాయం 15వ వచనంలో తన బిడ్డలందరినీ పిలుచుకొని ఒక్కొక్కరి మీద ఆశీర్వాద వచనాలు పలుకుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది, విశ్వాసం వలన ఈసాకు యాకోబు ఏసావులను దీవించను అని చెప్పి వాక్యం రాయబడి ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, తల్లిదండ్రులుగా మీ బిడ్డల మీద మీరు ప్రార్థన చేసినప్పుడు, వారు పడుకుంటున్నప్పుడు, వారు నిద్రపోయిన తర్వాత తల్లి తండ్రి వెళ్ళి వారి మీద వారి మంచం దగ్గర మోకరించి వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే ఎంత గొప్ప ఆశీర్వాదము, ప్రభువు యొక్క రక్షణ వారి మీదకి వస్తుంది, ప్రభువు యొక్క కాపుదల వారి దగ్గరికి వస్తుందో ఒక్కసారి ఊహించండి. దేవుడు వారిని కాపాడుతాడు, దుష్టుల నుండి కాపాడుతాడు, అనేకమైన వ్యాధుల నుండి కాపాడుతాడు. ఫ్రమ్ ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్, డిమోనిక్ అటాక్స్, గాడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గాడ్ విల్ ప్రొటెక్ట్. మరి అదేవిధంగా పిల్లలు మీరు సరిదిద్దాలి, వారి తప్పు చేస్తున్నప్పుడు మీరు సరిదిద్దాలి. పిల్లలు దారి తప్పుతూ ఉంటే తల్లిదండ్రులు అశ్రద్ధ కనపరచకూడదు. పిల్లలు దారి తప్పుతూ ఉంటే, పిల్లలు తప్పుడు త్రోవలో నడుస్తూ ఉంటే, తప్పుడు వ్యక్తుల మధ్యలో నడుస్తూ ఉంటే, తప్పుడు వ్యక్తులతో తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత వారిని హెచ్చరించాలి, వారిని దారి తప్పుతున్నామని చెప్పి మందలించాలి. ఒక్క నిమిషం ఒక్కసారి ఊహించండి ప్రియులారా, ఏలీ జీవితాన్ని ఒక్కసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలలో మనం వాక్యం చూసినట్లయితే ఏలీ కుమారుల గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది, వారు పరమ దుర్మార్గులు, దైవ భయము లేనివారు అని చెప్పి బలులను, దేవుని యొక్క ప్రజలు దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చే బలులను, యాజకుడు దేవుని సన్నిధిలో అర్పించే బలులను చిన్న చూపు చూసిన వాడు అని చెప్పి ఆ యొక్క ఏలీ కుమారులను గురించి అక్కడ వ్రాయబడి ఉంది. కానీ దేవుడు ఏలిని హెచ్చరించాడు, ఇదిగో నీ కుమారులు దారి తప్పుతూ ఉన్నారు, నువ్వు మందలించలేకపోతున్నావు, జాగ్రత్త సుమా అని చెప్పి ఆ యొక్క దేవుడు ప్రభువైన యావే ఏలినికి కనిపించి మందలించాడు, హెచ్చరించబడ్డాడు. అయినా కానీ ఏలీ తన బిడ్డల పట్ల అతి ప్రేమ, అతి గారభం వలన వారిని మందలించలేకపోయాడు. దాని వలన ఏమైందండి? మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29 నుంచి 30 వరకు చూసినట్లయితే ఆ శాపము, పాపమునకు తగిన శిక్ష వారు అనుభవిస్తున్నారు. మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు 3:13 వాక్యం రాయబడి ఉంది, ఏలీ కుమారులను మందలింపలేకపోయాను. అలా చేయటం వల్ల ఏం జరిగిందండి? దేవుని మందసము ఫిలిష్తీయులు వశమైపోయింది. ఇజ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో పోరాడిన యుద్ధంలో ఓడిపోయారు. ఆ యుద్ధములో ఏలీ కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. మరి ఈ వార్త మోసుకొని వచ్చి ఏలికి తెలియపలిచినప్పుడు అతను కుర్చీలో కూర్చున్నాడో అలాగే వెనకకు పడి ఆ యొక్క తల ఇరిగి చనిపోయాడు, మెడ విరిగి చనిపోయాడు. ఏలీ కుమారుల భార్యలు ప్రియులారా మరణించారు. ఎంత శాపం, ఎంతటి మరణం! పిల్లల్ని సరిదిద్దకపోవటం వలన అది వారికి మరణ సంకటంగా మారిపోయింది. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు యవన ప్రాయంలో, బాల్యంలో పిల్లల్ని సరిదిద్దాల్సిన సమయంలో సరిదిద్దకపోవటం వలన దాని యొక్క పర్యవస్థానాలు, వారు పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత, తల్లిదండ్రులు ముసలి వాళ్ళైన తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్, పర్యవస్థానాలు ఎదుర్కొంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పౌలు గారు అంటున్నారు, తిమోతి ఒక దైవ భయం కలిగిన కుటుంబంలో తండ్రి గ్రీకు భాషకు సంబంధించిన వాడు, గ్రీకు దేశానికి సంబంధించిన వాడు. కానీ తల్లి వారి తిమోతి యొక్క అమ్మమ్మ, వారిరువురు కూడా దైవ జ్ఞానము, దైవ భయం కలిగిన వ్యక్తి. అతడు దైవ జ్ఞానంలో, దైవ భయములో పెంచబడిన వాడు. ప్రియ సహోదరి, మనం చదువుతున్నాం 2వ తిమోతి, పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, నిష్కపటమగు విశ్వాసము మీ అవ్వయగు లోయి తల్లియగు యూనికేలో
ఉండేది, ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనే కలగదని చెప్పి అక్కడ వాక్యం పలుకుతా ఉంది. బాల్యము నుండి 3వ అధ్యాయము 14-15 వచనాలలో, బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములందును బోధింపబడితివి, అవి నీ జ్ఞానమునకు మూలము, ఆ జ్ఞానమే నిన్ను రక్షణకు చేర్చును. అంటే ఈ తిమోతి అనే వ్యక్తిని బాల్యము నుండి వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మమ్మ అతన్ని పవిత్ర లేఖనాలలో బోధించారు, ఆ జ్ఞానంలో పెంచారు. ఇప్పుడు ఆ జ్ఞానమే ఈరోజు అతనికి ఎంతో సంపన్నమైన జ్ఞానముగా మారిపోయింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి పిల్లలను ఒకసారి మీరు గమనించండి. తల్లిదండ్రులుగా వారికి కావలసిన బేసిక్ నీడ్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? వారికి సమకూరుస్తూ ఉన్నారా? ఆలోచించండి. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నారు? దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, వారిని బాధ్యతాయుతంగా పెంచాల్సిన బాధ్యత ప్రతి తల్లి మీద, ప్రతి తండ్రి మీద ఉంది. మరి ఈరోజు నువ్వు ఎలాంటి బాధ్యత తీసుకుంటున్నావో మీ పిల్లల గురించి, వారి గురించి శ్రద్ధ వహిస్తున్నావా, లేక స్వార్థపూరితంగా నీ కోసమే మీరు జీవిస్తున్నారా అనేది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. రెండవ అంశము ప్రియులారా, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల బాధ్యత. పిల్లలు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, వారి పట్ల ఎలా ఉండాలి అనేది చెప్పి కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. అది మనం చూస్తున్నాం ప్రియులారా. పిల్లల యొక్క పరిశుద్ధ గ్రంథ ప్రకారము పిల్లలు తల్లిదండ్రులకి మొదటగా ఇవ్వాల్సింది గౌరవము. మనకి 4వ ఆజ్ఞ, మీ తల్లిదండ్రులను మీరు గౌరవించండి అని చెప్పి మనం 10 ఆజ్ఞలలో మనం చదువుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనంలో వాక్యం ఈ విధంగా పలుకుతూ ఉంది, తల్లిదండ్రులను గౌరవించని వాడు శాపగ్రస్తుడు అని. ఎవరైతే తల్లిదండ్రులకు సరి అయిన గౌరవం ఇవ్వరో వారు శాపానికి గురి అవుతారంట. అందుకనే మనం చూస్తున్నాము, నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది, మీ తల్లిదండ్రులను మీరు గౌరవింపుడు, అట్లయినా దేవుడు ప్రసాదించిన దేశంలో మీరు చిరకాలము బ్రతుకుతారు. అంటే మీరు ఒక స్థలములో, దేవుడు ఏర్పాటు చేసిన స్థలములో మీరు చిరకాలము వర్ధిల్లాలంటే, చిరకాలము జీవించాలి అంటే తల్లిదండ్రులను గౌరవించటంలో మీరు అశ్రద్ధ చూపకూడదు, అశ్రద్ధ కనపరచకూడదు. తల్లిదండ్రుల గురించి కించపరచటం, వారిని చిన్నచూపు చూసి మాట్లాడటం, వారిని అవహేళన పరచటం, వారిని గురించి అవమానకరంగా అందరి ముందు మాట్లాడటం, వారిని చీదరించుకోవటం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అసహ్యమైన కార్యాలుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకి నేర్పినది, వాక్యం మనకి నేర్పినది ఒకటే, నీ తల్లిని నీ తండ్రిని గౌరవింపుము అని చెప్పి వాక్యం పలుకుతా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ తల్లిని తండ్రిని మీరు గౌరవింపబడని. ఇది కేవలము ఒక మాట కాదండి, ఇది ఒక ఆజ్ఞ, ఒక కమాండ్. We have to obey. There is no other choice. మనందరం కూడా దీనిని విధేయించాలి. ఇదే వాక్యాన్ని మనం చూస్తున్నాము ఎఫెసీయులకు రాసిన లేఖ, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 1-3 వచనాలు చదివినట్లయితే, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడు, ఇది మీ ధర్మము, మీ తల్లిదండ్రులను గౌరవింపుము, అప్పుడు నీకు క్షేమము కలుగును, నీకు క్షేమము కలుగును, నీవు భువియందు చిరకాలము వర్ధిల్లువు. ద సీక్రెట్, ద కీ టు లాంగ్ లైఫ్, ద కీ టు బీ సక్సెస్ఫుల్, ద కీ టు ప్రాస్పర్, అభివృద్ధి చెందటానికి, సమృద్ధిలోనికి రావటానికి, ఆశీర్వదింపబడటానికి, విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండటానికి, దీర్ఘకాలికమైన జీవితాన్ని కలిగి ఉండటానికి రహస్యము ప్రియులారా తల్లిదండ్రులను గౌరవించటము. ఎవరైతే తల్లిదండ్రులను నిరాకరిస్తారో, తల్లిదండ్రులను గౌరవించరో, తల్లిదండ్రులను అవహేళన పరుస్తారో, అవమానపరుస్తారో, అలాంటి వారికి అకాల మరణం, అకాల మరణం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. అభివృద్ధి ఉండదు, సమృద్ధి ఉండదు, ఎదగలేకపోతారు. వారు ఏ పని చేపట్టినా కానీ ముందుకు జరగలేరు, ముందుకు వెళ్ళలేకపోతారు. అన్టైమ్లీ డెత్, అన్టైమ్లీ డెత్, అన్టైమ్లీ డెత్. ఎంతమంది ఈరోజు చనిపోతున్నారు, యవ్వనులు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, నడి వయసులో ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్స్, సడన్ హార్ట్ అటాక్, సడన్లీ కొలాప్సింగ్. ఎంతమంది చనిపోతున్నారు? దీర్ఘకాలముగా ఉండాల్సిన మనుషులు అకస్మాత్తుగా చనిపోతున్నారు. ఆలోచించు. ఎదగాల్సిన మనము, మన ఎదుగుదల ఆగిపోతూ ఉంది. అభివృద్ధిలోనికి రావాల్సిన మనము, మన అభివృద్ధి ఆగిపోతూ ఉంది. దీవెనకరంగా ఉండాల్సిన మనం శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. ఏ పని చేసినా కలిసి రావట్లేదు. చాలామంది ఇదే మాట, ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఆత్మ పరిశీలన చేసుకో. ఒకవేళ నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు బాధ్యతారహితంగా ఉంటున్నామేమో, వారిని అగౌరవపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయేమో చూసుకో, ఎన్నో ఉన్నాయేమో చేసుకో. బిడ్డలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలు యవన కాలంలోని రాగానే అదే తల్లిదండ్రులు శత్రువులుగా కనిపిస్తారు. ఎందుకు?
ఎలా మారిపోయింది నీ వ్యక్తిత్వం? ఒకసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. మనం చూస్తున్నాము సిరాకు గ్రంథము 7వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు చదివినట్లయితే, పరిపూర్ణ హృదయంతో నీ తండ్రిని గౌరవింపుము, నిన్ను గన్న తల్లిని పురిటి నొప్పులు మరచిపోకు. నిన్ను కన్న తల్లి ఆమె యొక్క పురిటి నొప్పులు మరచిపోకు. నిన్ను 9 నెలలు మోసి తన గర్భములో మోసి నీ కోసం అనేకమైన, ఇఫ్ యు సీ ఏ వుమన్ హూ ఇస్ ప్రెగ్నెంట్, లుక్ ఎట్ ద సాక్రిఫైసెస్ షీ మేక్స్. గర్భములో అంటే గర్భము ధరించిన స్త్రీని మీరు చూస్తుంటే ఆమె ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో ఒకసారి, ఎన్ని త్యాగాలు చేయాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించండి. తనకేదైనా తినాలి అనిపించాలన్నా తినదు. ఎందుకు? ఒకవేళ తింటే కడుపులో ఉన్న గర్భంలో ఉన్న బిడ్డకి ఏమైనా జరుగుతుందేమని చెప్పి జాగ్రత్త పడుతూ ఉంది. తను ప్రయాణం చేయాలన్నా, ఎక్కడానికి వెళ్ళాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా కానీ, ఏదైనా వస్తువు ముట్టుకోవాలన్నా కానీ, ఒక బరువు లేపాలన్నా కానీ, ఆఖరికి ప్రయాణం చేయాలన్నా కానీ ఆమె సంకోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను ఇది చేస్తే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి ఎంత జాగ్రత్త పడుతూ ఉంది. మరి అలాంటి తల్లిని నువ్వు ఎలా మర్చిపోగలుగుతావు? నీ కోసం శ్రద్ధ తీసుకొని ఎన్నో త్యాగాలు చేసిన తల్లిని, నీ తల్లి పురిటి నొప్పులను నువ్వు ఎలా మర్చిపోగలుగుతావు? అందుకని వాక్యం పలుకుతుంది, నీకు ప్రాణమిచ్చిన వారు నీ జననీ జనకులు, నీ తల్లిదండ్రులు. ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, ఈరోజు నువ్వు ఒక రూపును కలిగి ఉన్నావంటే, నువ్వు ప్రాణం కలిగి ఈ జీవితాన్ని, మానవ జీవితాన్ని ఈ లోకంలో అనుభవించగలుగుతున్నావంటే దానికి కారణం నీ తల్లి, నీ తండ్రి. కనుక వారి రుణమును నీవెట్లు తీర్చుకోగలవు? హౌ క్యాన్ యూ రీపే యువర్ గ్రాటిట్యూడ్? నో. ఏ మనిషి కూడా, ఏ మానవుడు కూడా ప్రియులారా, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా, ఎంత గోల్డ్ కానీ, బంగారం కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ తీసుకొచ్చి నీ తండ్రుల ముందు పోసినా అది వాళ్ళు నీకు ఇచ్చిన జన్మకి సరి సమానం కాదు. నథింగ్ విల్ ఈక్వేట్. అందుకే వాక్యం పలుకుతా ఉంది, నీకు ప్రాణం ఇచ్చిన వారు నీ జననీ జనకులు, వారి రుణమును ఎట్లా తీర్చుకోగలవు? ప్రియ సహోదరి సహోదరుడారా, చూడండి ఎంతగా తల్లిదండ్రులకు మనకు గౌరవం ఇవ్వాలి, ఎంతగా వారిని సన్మానించాలో వారు చూడండి. మనం బాధ్యత. రెండవది ప్రియులారా, నీ బాధ్యత మొదటిది గౌరవించటం, గౌరవప్రదంగా వారిని చూసుకోవటం. రెండవది ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయిస్తూ జీవించాలి. రెండవ బాధ్యత, తల్లిదండ్రులకు విధేయించాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్. పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు మీరు విధేయించండి అంటున్నాడు. మరి అదేవిధంగా ఇదే వాక్యముని పౌలు గారు కొలొస్సీల పత్రిక కూడా, కొలొస్సీ సంఘానికి రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఆయన అంటున్నాడు, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్, దిస్ ఈస్ ప్లీజింగ్ టు ద లార్డ్. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే ఒక కార్యము, దేవుణ్ణి సంతోషపెట్టే ఒక పని ఏంటది? నీ తల్లిదండ్రులకు నువ్వు విధేయత చూపించటం, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే ఇది దేవుడు కోరుకుంటున్నది, ఇది దేవుడు ఆశిస్తున్నది. పసితనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్పినా విన్న పిల్లలు యవ్వనులు కాగానే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. మాకే అన్ని తెలుసు, మాకు జ్ఞానం వచ్చింది. సరే, నువ్వు బయట తిరుగుతున్నప్పటికీ కూడా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులుగా వారు చెప్పేది మీరు గ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. దెర్ ఈస్ ఎ వే, ఆల్వేస్ పాసిబిలిటీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక దగ్గర కూర్చొని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా వివరించటం, పిల్లలు కూడా సమయం తీసుకొని తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి దానికోసం వివరణ అడగటం. తల్లిదండ్రులు బయటకు వెళ్ళొద్దన్నారు, ఎందుకు వెళ్ళొద్దంటున్నారు? వివరణ అడుగు. ఎందుకంటే తల్లిదండ్రులకు కావాల్సింది నీ భవిష్యత్తు. నువ్వు తల్లిదండ్రులకు చెప్పకుండా బయట తిరుగుతూ ఉంటే, ఎవరెవరితో తిరుగుతూ ఉంటే, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ పాడైపోతావో, ఎక్కడ చెడిపోతావో, చెడు స్నేహాల ప్రభావం తొలగిపోయి ఎక్కడ పాడైపోతావని ఎంతోమంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రీసెంట్గా రెండు జరిగిన సంఘటనలు సోషల్ మీడియాలో మనకి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి సెల్ఫీ కోసం అని చెప్పి ఒక వంతెన మీద నిలబడి వాడు నీళ్ళలోకి దూకాడు. వాని స్నేహితులందరూ కలిసి వాని వీడియో తీస్తూ ఉన్నారు. అలా దూకిన వ్యక్తి మళ్ళా తిరిగి రాలేదు. అది నది ప్రవాహము, వాటర్ ప్రవాహము చాలా బలయంగా ఉంది. ఆ నీరు పొంగుతూ ఉంది. వాడు నీళ్ళలోకి దూకగానే ఆ నీళ్ళతో పాటు కొట్టుకొని పోయాడు వాడు. ఇప్పుడు ఈ స్నేహితుల వల్ల వానికి ఏం లాభం కుదిరింది? ఇలాంటి వాళ్ళతో తిరగటం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఏం ఉరిగింది? చివరికి ఏమైంది? కన్న కొడుకును పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో వల్ల వానికి ఏమైనా ఒరిగిందా? రెండవ ఉదాహరణ,
ఇక్కడ కొద్ది రీసెంట్గా కొత్తూరు దగ్గర అక్కడ ఒక వ్యక్తి ట్రైన్ వస్తూ ఉంటే, లోకల్ ట్రైన్ వస్తూ ఉంది, దాని పక్కన నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి అతని స్నేహితులు ఆ వీడియో తీస్తూ ఉన్నారు. అంటే ట్రైన్ పక్కన వస్తుంటే నడుచుకుంటూ వస్తాం, ఆ వీడియో తీస్తున్నారు. ఆ వీడియో తీసే వ్యక్తి అంటున్నాడు, ఒరే నువ్వు నడవకరా నిలబడు, ఆ ట్రైన్ నీ పక్క నుంచి వెళ్ళిపోతుందని. అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ట్రైన్ వచ్చింది, వాడిని టక్కుమని కొట్టేసింది. ఇలా భుజం తాకగానే వాడు ఒక రాయి ఇట్లా విసిరివేయబడి అక్కడ క్షణాల మీద అట్లా పడిపోయాడు. వాడు వెమ్మటే వాళ్ళు వచ్చి అంటున్నారు, అరే అరే అని. చూడు, ప్రాణం పోయింది. ఎవరు తీసుకొని రాగలుగుతారు? తల్లిదండ్రుల భయం ఇదే. పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి. మీ మీద ఏదో ఆంక్షలు మోపాలని, లేకపోతే మీకున్న ఫ్రీడమ్ను వారు కర్టైల్ చేయాలని, మీకున్న ఫ్రీడమ్ను తొలగించాలని భావం కాదు. ప్రతి తల్లికి తండ్రికి తన బిడ్డ, తన కూతురు యవ్వనంలో ఉన్న, పసితనంలో ఉన్న, అడల్ట్స్గా ఉన్నా సరే వారికి పిల్లల పట్ల మక్కువ, ప్రేమ. పిల్లలు బాగుపడాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ ఏ తల్లి ఏ తండ్రి చెడిపోవాలని కోరుకోరు. మూర్ఖత్వంతో నిండిన తల్లిదండ్రులు తప్ప దైవ భయం, దైవ జ్ఞానం కలిగిన ఏ తల్లి తండ్రి పిల్లలు పాడు కావాలని చెప్పి ఎప్పుడు కోరుకోరు. పిల్లలు తల్లిదండ్రులు మీకు ఏదైనా హెచ్చరిస్తున్నారంటే, ఏదైనా బోధిస్తున్నారంటే, ప్రియులారా, దాని వెనక వాళ్ళ అనుభవం ఉంది, వారిలో మీ పట్ల మంచి ఉంది. ఇప్పుడు రేపొద్దున మీరు పెరిగి పెద్దగా మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు మీకు ఎట్లా చెప్పారో మీరు కూడా మీ పిల్లలకు అదే విధంగా చెప్తున్నారు. అవునా కాదా? చూడు, అంటే తల్లిదండ్రులుగా ఉన్నప్పుడే ఆ బాధ్యత అర్థమవుతుంది, ఆ నొప్పి అర్థమవుతుంది. పిల్లలు చెడిపోయి చెడు తిరుగులు తిరుగుతూ అనేకమైన దురలవాట్లకు, మందుకు, లేకపోతే గుట్కా సిగరెట్లకు అలవాటు పడి, లేకపోతే లేనిపోని తిరుగుళ్ళు తిరుగుతూ ప్రియులారా కుటుంబానికి వారి యొక్క విశ్వాసానికి అప్రతిష్ట తీసుకొని వస్తే తల్లిదండ్రులు సంఘములో తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతారు? దేవుని సంఘంలో తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతారు? సొసైటీలో తల ఎత్తుకొని ఎలా ఉండగలుగుతారు? అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి నిన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులకి ఇలాంటి అవమానం తీసుకొని రావటం శ్రేయస్కరమా? ఒకసారి ఆలోచించు. వారికి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవునికి ఎలా విధేయిస్తావో నీ తల్లిదండ్రులకు అలా విధేయించు, అది దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అని చెప్పి వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి జాగ్రత్త పడు. మూడవదిగా ప్రియులారా, నీ యొక్క బాధ్యత. చిల్డ్రన్, యూ హ్యావ్ ద డ్యూటీ ఆఫ్ లిజనింగ్ టు ద కౌన్సిల్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అంటే నీ తల్లిదండ్రుల యొక్క హితబోధ. చాలామందికి తల్లిదండ్రులు చెప్పేది, ఇక మన వాక్యం చదువుతున్నామండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, కుమారా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి బోధన అనాధారము చేయకుము, వారి బోధనలు నీ తలకు తలపాగకాను, నీ కంఠమునకు హారముగాను శోభాయమానముగా ఉండును. అంటే నీ తల్లిదండ్రులు చెప్పే వివేకపూర్వము, ఎందుకంటే వాళ్ళు నీతో చెప్పేది, నీతో పంచుకునేది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్నో సంవత్సరాల అనుభవంతో వాళ్ళు గడించారు. నువ్వు చదువుకొని ఉండొచ్చు, నీకు నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చదువు ఉండొచ్చు, నీ తల్లిదండ్రుల కంటే నీకు ఎక్కువ జ్ఞానమై ఉండొచ్చు, కానీ వారికి జీవిత అనుభవం ఉంది. వారి సలహాలు నీకు కావాలి. నువ్వు చదువుకున్నంత మాత్రాన, నీకు తెలివి కలిగినంత మాత్రాన, నువ్వు డిగ్రీలు సంపాదించుకున్న మాత్రాన, మంచి ఉద్యోగం కలిగి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన నీ తల్లిదండ్రులని నువ్వు లెక్కలేని వారిగా చూడకు. వారికి జీవిత అనుభవం ఉంది, దేవుడిచ్చిన జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. అలా లోబడి నువ్వు జీవించినప్పుడే ప్రియుడారా, ఇంకా ఎక్కువగా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఇంకా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ తల్లిదండ్రుల మాటలు. కీర్తన సామెతలు 11:14లో మనం చూస్తున్నాము, హితోపదేశము లేని ప్రజలు నశిస్తారు, పెక్కుమంది హితోపదేశకులున్నచో భద్రత కలుగును. అంటే ఎంతమంది నీకు సలహాలు ఇస్తూ ఉన్నారో, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు నీ చుట్టూ ఎంతమంది ఉంటారో అంతమంది వల్ల నీకు భద్రత కలుగుతుంది. చెడు సలహాలు, చెడు హితబోధలు ఇచ్చేవాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఒకవేళ ఎలాంటి హితబోధలు చేసేవారు లేకపోయినా కానీ, సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోయినా కానీ, నువ్వు సరైన మార్గంలో వెళ్ళలేకపోతున్నావని చెప్పి వాక్యం పలుకుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో, ఎలాంటి జీవితాన్ని ఎన్నుకుంటున్నావో, సలహాలు ఎలా వింటున్నావో చూసుకో. నీ తల్లిదండ్రులు చెప్పేది నువ్వు కూర్చొని వాళ్ళకి ఆలకిస్తున్నావా? దే విల్ టీచ్ యూ మెనీ థింగ్స్. మరి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలతో వారు యుక్త వయసు పిల్లలకి వాళ్ళ పిల్లల్ని మీరు రాజుల్లాగా చూడాలంటే, ఎప్పుడు వారి బాల్య దశ దాటేంత వరకు కూడా వారిని మీరు రాజులుగా చూడాలంట.
యుక్త వయసు వచ్చేసరికి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పిల్లల ఎదుగుదలకు అనుగుణంగా మీరు వారికి స్నేహితులుగా ఉండాలి. యూ షుడ్ నాట్ కమాండ్ దెమ్, బట్ యూ షుడ్ అడ్వైజ్ దెమ్ విత్ లవ్. ప్రేమతో వారిని మందలించాలి, ప్రేమతో వారిని దగ్గరికి తీసుకోవాలి, ప్రేమతో వారిని పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు తెలియచేయాలి. మరి అదేవిధంగా పిల్లలకి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని కల్పించాలి మీరు. పిల్లలు కొన్నిసార్లు మీ మీద ఎందుకు కోపడుతుంటారు? వాక్యం పలుకుతా ఉంది, డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. పిల్లలకి కోపం తెచ్చే విధంగా మీరు ప్రవర్తించకూడదని. మీరు ప్రతి విషయంలో పిల్లల మీద కంట్రోల్ కావడానికి వాళ్ళని ప్రతి విధంగా వాళ్ళు ఎలా తినాలి, ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలి, అన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రియులారా, అది మంచి పెంపకం కాదు, మంచి పెంపకం కాదు. మీరు వారిని ప్రేమించాలి. వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పడు. తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చేసిన తప్పును బట్టి నేర్చుకుంటారు. స్వతహాగా నిర్ణయాలు తీసుకునే వారి యొక్క ఆ యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండేలా వాళ్ళ ఇండిపెండెన్స్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఇండిపెండెన్స్. మీరు ప్రతిసారి కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు నీ మీద తిరగబడతారు. అలాంటి పరిస్థితి నీ జీవితంలో రాకూడదు. పిల్లల్ని వదిలేయమంటే గాలికి వదిలేయటం కాదు, గమనిస్తూ ఉండాలి. వారు ఎలా వెళ్తున్నారు, ఎలా జీవిస్తూ ఉన్నారని చెప్పి నిలబడి గమనిస్తూ ఉండాలి. దారి తప్పుతా ఉంటే దగ్గరికి పిలుచుకొని ప్రేమతో మందలించాలి. సొంత నిర్ణయాలు చేసుకుని, ఎందుకంటే వాళ్ళు కూడా అడల్ట్స్గా ఎదగాలి. జీవితంలో స్థిరపడి బయటికి వెళ్ళి నీ నుంచి ఏర్పడిన తర్వాత వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం లేకపోతే జీవితంలో ముందడుగు వేయలేరు. దే షుడ్ లెర్న్ టు టేక్ ఇండిపెండెంట్ డిసిషన్స్ అండ్ స్టాండ్ బై దోస్ డిసిషన్స్. అది నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి తల్లిదండ్రులుగా. ఇది కూడా మీ తల్లిదండ్రులుగా మీరు అర్థం చేసుకోవాలి. పిల్లలకి ఎదగటానికి, ముఖ్యంగా యవ్వనులు టీనేజ్ వయసులో, జీవితంలో స్థిరపడే వయసులో వారికి కావలసిన స్వేచ్ఛను మీరు అందించాలి. ప్రియ సహోదరి సహోదరుడా. అవసరమైనప్పుడు మాత్రమే మీ సలహాలను ఇవ్వాలి. అదే పిల్లలు కూడా మీ జీవితంలో మీరు మీ తల్లిదండ్రుల దగ్గర సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వాళ్ళ సలహాలు జీవిత అనుభవం, ప్రార్థన అనుభవం, దేవునితో ఉన్న సాన్నిహిత్యం, ప్రియులరా, దైవ జ్ఞానము కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు చదువుకున్న జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, కానీ వాళ్ళ దగ్గర దైవ జ్ఞానం ఉంది. ఆ దైవ జ్ఞానం నిన్ను నిలబెట్టగలదు, ఆ దైవ జ్ఞానం నిన్ను పైకి లేపగలదు అని ఒక్కసారి గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇక 4వది ప్రియులరా, పిల్లలుగా మీ బాధ్యత ఏంటి అంటే, వృద్ధాప్యంలో ఉన్న, వయస్సులో ఎదుగుతున్న మీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండటం, బాధ్యత వహించటం, శ్రద్ధ తీసుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఇది చాలా ముఖ్యం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, కానీ ఏ విధవరాలికైనను బిడ్డలు కాని మనుమలు కాని ఉండిన ఎడల ఆ సంతానము ముందుగా తమ కుటుంబమును విషయమున తమకు గల బాధ్యతను విస్మరించుట ఎరగవలను. ఇది దేవుని సంతోషపరచు విషయం. అంటే కుటుంబంలో ఎల్డర్స్ ఉన్నట్లయితే, విధవరాన్లు ఉన్నట్లయితే ప్రియ సహోదరులారా, కుటుంబంలో ఉన్న బిడ్డలు, వారిని చూసుకోవాలి, వారి పట్ల జాగ్రత్త వహించాలి, వారిని గురించి శ్రద్ధ వహించాలని చెప్పి వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నీ తల్లిదండ్రుల గురించి నీవు శ్రద్ధ వహించాలి. నీ తల్లిదండ్రుల గురించి నువ్వు బాధ్యతగా చూసుకోవాలి, వారిని ఆదరించాలి, వారిని ఆదరంతో చూడాలి అని చెప్పి వాక్యము ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా ఎంతో గొప్పగా మనకు తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనం వాక్యం చదువుతూ ఉన్నాము, నీ తల్లిదండ్రులు పట్ల మనము ఇదిగో యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణిస్తున్న సమయంలో తన తల్లి పట్ల బాధ్యతను మర్చిపోలేదు. తన తల్లిని ఆ యొక్క మరణావస్థలో యోహానుకు అప్పగించాడు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ బాధ్యతను తన యొక్క ప్రియమైన ఇష్టమైన శిష్యునికి అప్పగించి తన తల్లిని గురించి శ్రద్ధ వహించాడు. మరి ఈరోజు నీ తల్లిని గురించి నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా? నీ తల్లిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? నీ తల్లిని గురించి నువ్వు జాగ్రత్త వహిస్తున్నావా అని చెప్పి ఒక్కసారి ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడా, నీ తల్లిదండ్రుల గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. వారి జీవితం ఎటు వెళుతుంది? వారి అనారోగ్యంలో ఉన్నప్పుడు, వారి కష్టంలో ఉన్నప్పుడు, వారి బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు? నువ్వు స్థిరపడ్డావు, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, జీవితంలో స్థిరపడ్డావు. మరి ఈరోజు నీ తల్లిదండ్రిని అనాధారం చేస్తున్నావా? రోడ్డున పడేస్తున్నావా? వారి అవస్థలో ఉన్నప్పుడు, వారి అవసరతలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని చీదరించుకొని వారిని ఒక భారముగా చనిపోవాలని చెప్పి కోరుకుంటున్నావా? జాగ్రత్త సుమా, దేవుడు నీ మీద శాపమునే కురిపిస్తాడు తప్ప దీవెన కురిపించడు. ఇక్కడ మన వాక్యం చూస్తున్నామండి. సిరాకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది,
తల్లి శాపం వలన పిల్లల కొంపలు మునిగిపోవును, కొంపలు కూలిపోవును. మరి అదేవిధంగా సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనంలో వాక్యం పలుకుతుంది, తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటి నుండి గెంటి వేయువాడు, సిగ్గుమాలినవాడు, అపకీర్తి తెచ్చుకొనివాడు అని చెప్పి వాక్యం పలుకుతా ఉంది. మరి అదేవిధంగా సామెతల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, తల్లిదండ్రులను శపించువాని దీపము, తల్లిదండ్రులను శపించువాని దీపము నడి చీకటిలో ఆరిపోవును. అదేవిధంగా సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆదరముతో చూడుము, ప్రేమతో చూడుము. నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని ఆదరంతో చూడాలంట, ప్రేమతో చూడాలంట. ప్రియులారా, మీకు కొన్ని చివరిగా తల్లిదండ్రులను గౌరవించటం వలన, తల్లిదండ్రులను దీవించటం వలన, తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించటం వలన, తల్లిదండ్రుల మాటలను ఆలకించటం వలన, తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారిని ఆదరించడం వలన వచ్చే దీవెనలు ఒకసారి మీకు చెప్తాను. మొదటగా సిరాకు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము మరియు 14వ వచనంలో వాక్యం పలుకుతా ఉంది, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుందంట, మీ పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా సిరాకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారము మెటీరియల్ బ్లెస్సింగ్స్, ఈ లోక సంబంధమైన ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మీ పైన కుమ్మరిస్తాడు. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, ఆదరిస్తారో, అలాంటి వారి యొక్క బిడ్డలు వారిని కూడా సంతోషపెడతారని వాక్యం పలుకుతా ఉంది. అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని వాక్యం పలుకుతా ఉంది. అలాంటి వారికి దేవుడు దీర్ఘాయుష్యుని ఇస్తాడని వాక్యం పలుకుతా ఉంది. అలాంటి వారి యొక్క గృహములు దీవించబడతాయని వాక్యం పలుకుతా ఉంది. అలాంటి వారు జీవితంలో ఒక దీపముగా వెలుగుతారని చెప్పి కీర్తన సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం పలుకుతా ఉంది. అంటే పిల్లలుగా మీ తల్లిదండ్రుల పట్ల గౌరవిస్తూ, విధేయత చూపిస్తూ, వారి యొక్క సలహాలను వింటూ, తర్వాత వారిని ఆదరంతో, వృద్ధాప్యంలో ఆదరంతో చూస్తూ ఉంటే ఈ యొక్క గొప్ప పాపాలకి ప్రాయశ్చిత్తము, అనేకమైన దీవెనలు, మీ బిడ్డలు మిమ్మల్ని సంతోషపెడతారు, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, మీకు క్షేమం కలుగుతుంది, మీకు దీర్ఘాయువు కలుగుతుంది, నీ గృహము దీవించబడుతుంది. అదేవిధంగా సంఘములో, లోకములో నువ్వు ఒక వెలుగుగా, ఒక గొప్ప వెలుగుగా, దీపముగా ఉండబోతున్నావని చెప్పి దేవుని వాక్యం పలుకుతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబం అనేది తల్లిదండ్రులు, పిల్లలు, ఇవి రెండు మనకు ముఖ్యము. తల్లిదండ్రుల బాధ్యతలు పిల్లల పట్ల, పిల్లల యొక్క బాధ్యతలు తల్లిదండ్రుల పట్ల ఒకరొకరు తెలుసుకొని తమ బాధ్యతలు దైవ చిత్తానుసారముగా, వాక్యానుసారముగా నెరవేరుస్తూ ఉంటే మీ కుటుంబాలన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలు, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు తెలుసుకున్న మనము ఇప్పుడు ఈ సమయంలో దైవ కృప కోసం, దైవానుగ్రహం కోసం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవు, మహిమాన్వితుడమైన తండ్రి, నీ ప్రేమ, నీ నెనరు, నీ కనికరము మా పట్ల ఎంతో ఘనమైనది, గొప్పది. మా కుటుంబములకు ఆధారము నీవే, మా జీవితాలకు ఆధారము నీవే. ప్రభువా, నీ యొక్క దైవ చిత్తానుసారముగా మా యొక్క మానవ సంబంధాలను, మా కుటుంబాలను కట్టుకొనుటకు నీ యొక్క దైవానుగ్రహమును దయచేయండి. తండ్రి, తల్లిదండ్రులు బాధ్యతాయుతముగా పిల్లల్ని పెంచేలా, అదేవిధంగా పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారికి విధేయత చూపుతూ, వారి యొక్క సలహాలను, హితబోధను ఆలకిస్తూ, వృద్ధాప్యంలో వారిని ఆదరంతో చూస్తూ మంచి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండేలా నీ దైవ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప లేనిదే ప్రభువా, నీ కరుణ లేనిదే మేము ముందుకు వెళ్ళలేము. నీ సాన్నిధ్యము మమ్ము నడిపించనిచో ప్రభువా, నీ వాక్యము ద్వారా నీవు మాకు నేర్పించనిచో మేము ఎదగలేము. తండ్రి, మరొక్కసారి ఈ వాక్యమును విన్న వారందరినీ కూడా బలపరచి, వారి కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వాదకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఉన్న అవరోధాలను, కోపాలను, మనస్పర్ధలన్నిటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను. దుష్టుడు తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ఎలాంటి అవరోధాలు సృష్టించకుండా ప్రభువా, ఎలాంటి శాపములు వారి మధ్యలోనికి తీసుకొని రాకుండా ప్రభువా, నీ రక్తమును తల్లిదండ్రులు, బిడ్డల మధ్య ప్రోక్షించమని అడుగుతున్నాను. నీ యొక్క రక్తముతో మా కుటుంబాలను కప్పమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ మేలైన దీవెనలు ప్రభువా వారి మీద దిగి వచ్చును గాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించి, మీ కుటుంబాలను ఆశీర్వదించి, దేవుడు తన దైవ జ్ఞానములోను, తన యొక్క పరిశుద్ధ సంరక్షణలోను కాచి కాపాడును గాక. ఆమెన్.